కూర రఘుత్తం రెడ్డి గారు 5 minutes. అందరికీ 10 నిమిషాలు ఇచ్చారు సార్. ధన్యవాదాలు. గవర్నర్ మేడం గారు నిన్నటి రోజు ఉభయ సభను ఉద్దేశించి వారు చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్తగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి రోజు గవర్నర్ ప్రసంగంలో విద్యాపరమైనటువంటి సమస్యలు మీద వాళ్ళు విద్యాపరంగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పడం, కానీ దానికి సంబంధించిన అంశాల మీద గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థుల కొరకు స్థాపించినటువంటి గురుకుల పాఠశాల సమస్యల మీద కానీ, ఆ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల గురించి కానీ ప్రస్తావించకపోవడాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి గుర్తుకు తెస్తూ, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా పిఆర్సీ కమిటీని వేసి ఐఆర్ను కూడా ప్రకటించినటువంటి దాన్ని ఏ రకంగా ఎంత త్వరగా మన వాళ్ళ మేనిఫెస్టోలో మాత్రం అధికారం రాగానే పిఆర్సీని ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా గవర్నర్ గారు ప్రసంగంలో ఉదాహరించకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బందిగా అనిపించింది. అదేవిధంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం క్యాలెండర్ను విడుదల చేస్తుందని చెప్పి వారి ప్రసంగంలో సూచన చేసినారు. చాలా సంతోషం. అదేవిధంగా ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం వివిధ విభాగాల్లో వివిధ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి సూచన చేస్తే బాగుండదని చెప్పి 317 జియోకు సంబంధించి వారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానీ మేనిఫెస్టోలో కానీ చాలా రకాలుగా చెప్పి ఉన్నారు. కానీ దాని గురించి ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కానీ లేకపోవడాన్ని కొంత మా ఉద్యోగ మిత్రులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తూ ఆ 317 జియోకు సంబంధించి ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, చాలా రకాలుగా ఉద్యోగులకు సంబంధించి అనేకమైనటువంటి ఆశలు ఈ కొత్త ప్రభుత్వం కల్పించింది. అందులో ముఖ్యంగా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ తీసుకొస్తామని చెప్పి, బకాయి అయినటువంటి 3 డిఏలు ఇస్తామని చెప్పి, వీటి మీద మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కూడా మన ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులందరూ ఎదురు చూశారు ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని చెప్పి. అది రాకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగించింది. మళ్ళీ ఇదే నెల ఈ గత ప్రభుత్వాన్ని ఏదైతే మనం ఆలోచింపేసే విధంగా జీతాలు ఫస్ట్ నాడు ఇవ్వండి అన్నాం. ఈ నెల మొదటిసారి 15వ తారీఖు దాకా నిన్నటి వరకు జీతాలు వచ్చినాయి. గత ప్రభుత్వం లాస్ట్ 11వ తేదీ ఉండే. ఈ సంవత్సరం వచ్చినాక 4 రోజులు పెరిగింది. జీతాలు 15వ తారీఖు నాడు వచ్చినాయి రాష్ట్ర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు. అది ఎందుకు అర్థం కాలే. కాబట్టి ప్రభుత్వం తొందరగా ఏ సమస్యల మీద అయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిందో వాటి గురించి దృష్టి పెట్టి తప్పకుండా 1వ తారీఖు నాడే వాళ్ళు ఏదైతే అంశాన్ని చేర్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని అంశాల మీద తప్పకుండా దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తూ, ఒకటి గవర్నర్ గారు నేటి ప్రసంగంలో మెగా డిఎస్సి అని ప్రతిపాదించారు. చాలా సంతోషం. ఎందుకు 16,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఉపాధ్యాయులకు సంబంధించి. ఇతరత్ర ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అని, రిసోర్స్ టీచర్లు అని వాళ్ళకి సంబంధించిన 1,500 ఖాళీ ఉన్నాయి. ఈ గత ప్రభుత్వం కూడా ఈ ప్రకటన చేసింది. కానీ ఆల్రెడీ ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్గా మన రాష్ట్రంలో 800 మంది ఉన్నారు. దయచేసి సభలో ఉన్న పెద్దలు
మేడం గారు కానీ జీవన కానీ వినాశనంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈ ఐఆర్పీలకు సంబంధించి 15 సంవత్సరాల నుంచి 800 మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఏది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్, మెంటల్లీ రిటార్డ్ చిల్డ్రన్కు వీళ్ళు బోధన చేస్తూ ఉంటాం. వీళ్ళ పోస్టు కూడా ప్రభుత్వం నేరుగా నియామకం చేయడానికి ఆలోచిస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. కానీ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళను రెగ్యులర్ చేయకుండా కొత్తగా డిఎస్సి నియమించినట్టయితే ఈ 800 మందిని 800 కుటుంబాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఇప్పుడు బోధన చేస్తున్న వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పి. గత ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ నియామకాలు వీళ్ళకి రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆపారు. కానీ వాళ్ళ దురదృష్టం ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆ ప్రక్రియ ఆగిపోయింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 750 మందిని రెగ్యులర్గా నియామకం చేసి మిగతా 16,500 పోస్టులు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి సూచన చేస్తూ, ఇట్లా అనేక రకాల సమస్యల మీద ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి గత ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఏ సమస్యను దృష్టికి తీసుకపోయినా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి బాగా స్పందించినటువంటి ప్రభుత్వం. దానికంటే మిన్నగా మీరు పనిచేసి ఈ ప్రభుత్వం పనిచేసి అందరి మన్నలను పొందాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతూ, అన్ని రకాలుగా మా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ ప్రభుత్వం వచ్చినా మేము సాన్నిహిత్యంగా ఉంటాం, పనిచేసిన బాధ్యత మా ఉద్యోగులు ఉపాధ్యాయులు. ఆ రకంగా ఈ ప్రభుత్వం ఏ కార్యాచరణ చేపట్టినా తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ సభ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, మీరు కూడా ఇంకా ఫ్రెండ్లీగా ఉండి మంచిని మా ఉద్యోగ ఉపాధ్యాయులకు చేస్తారని చెప్పి కోరుకుంటూ